when God give anything to people, ఎప్పుడైతే దేవుడు ఏదైనా ప్రజలకు ఇస్తాడో, because God is the best God, ఎందుకనగా దేవుడు శ్రేష్టమైన దేవుడు అయి ఉన్నాడు, He give His best, ఆయన తన యొద్ద ఉన్న శ్రేష్టమైన దానినే ఇస్తాడు. and there is nothing best beside Him. మరియు ఆయన తప్ప శ్రేష్టమైనది ఇంకేది లేదు. That's why He gave Himself to the people. అందుకే ఆయన తనకు తానే ప్రజలకు ఇచ్చుకుంటూ ఉన్నాడు. Amen. ఆమేన్. And then we saw that ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాము, when God gives you a pastor, మీకు ఒక సంఘ కాపరిని దేవుడు ఇచ్చినప్పుడు, pastor is a shepherd. ఆ యొక్క సంఘ కాపరి గొర్రెల కాపరి అయి ఉన్నాడు. Jesus Christ is a shepherd. యేసుక్రీస్తుల వారు గొర్రెల కాపరి అయి God ఉన్నాడు. is the shepherd. దేవుడు గొర్రెల కాపరి అయి ఉన్నాడు. Amen. ఆమేన్. And కాదు, God gives you Himself in another form, అయితే దేవుడు నీకు ఇంకొక రూపంలో దాన్ని ఇస్తూ ఉంటాడు. as a minister, as a pastor. ఒక సంఘ కాపరిగా, ఒక సేవకునిగా. That's why you should support your pastor. అందుకే నీవు నీ యొక్క సంఘ కాపరికి సపోర్ట్ చేయాలి. You should stay with your pastor. నీవు నీ సంఘ కాపరితోనే ఉండాలి. Amen. ఆమేన్. In the message churches, ఈ యొక్క వర్తమాన సంఘాలలో some people think కొంతమంది అనుకుంటూ ఉన్నారు, pastors should know many things. ఆ సంఘ కాపరికి చాలా చాలా విషయాలు తెలిసి He ఉండాలి. should have knowledge of all the great and deep mysteries. అయితే ఈ యొక్క గొప్ప ఆ మర్మాలన్నిటి గురించి ఆయన జ్ఞానం కలిగి ఉండాలని అంటూ ఉన్నారు. Then he is the real pastor. అప్పుడే ఆయన నిజమైన సంఘ కాపరిగా ఉంటాడని. That's why they all are studying the books and books day and night. అందుకే వారందరూ కూడా పుస్తకాలను రాత్రి పగళ్ళు చదువుతూనే ఉన్నారు. They are taking these books like textbooks. వారి యొక్క పుస్తకాలను పాఠ్య పుస్తకాలుగా తీసుకుంటూ ఉన్నారు. And they are reading these books as a course to go in the heaven. మరియు వారు ఎలాగంటే ఈ యొక్క పుస్తకాలన్నీ ఒక కోర్స్ లాగా చదివేస్తే పరలోకం పోతామని అనుకుంటూ ఉన్నారు. But Brother Branham said, కానీ సహోదరు బ్రానమ్ గారు చెప్పారు, I want a pastor నాకు ఒక సంఘ కాపరి who కావాలి, does not know his ABC, ఈ యొక్క ఏబిసి ఏది తెలియనటువంటి but పాస్టర్ he is కావాలంటూ ఉన్నారు. filled with the Holy Ghost. కానీ పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి Because the కావాలన్నాడు. Holy Ghost is Christ. ఎందుకనగా పరిశుద్ధాత్మే క్రీస్తు అయి ఉన్నాడు. And that Christ in the pastor, అయితే ఆ పరిశుద్ధాత్ముడు సంఘ కాపరిలో ఉన్నాడు. doing his own work, సారీ, doing his own work by himself. ఆయన తనకు తానుగా పని చేయనియాలి. That is Christ ministering to his bride. అదే క్రీస్తు యొక్క పరిచర్య తన సంఘము కొరకు. That's why we need Holy Ghost filled pastor. అందుకే పరిశుద్ధాత్మ చేత నిండిన సంఘ కాపరి కావాలి. Not matter whether he knows about the seals or not. సాయిక ముద్రల గురించి ఆయనకు తెలుసా తెలవలేదా అనేది సంబంధం లేదు. Whether he knows nothing about COD. ఆ యొక్క COD గురించి ఆయనకి ఏమి తెలియకపోయినా పర్వాలేదు. Do you know when the